అన్నీ పెరిగినాయి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఇచ్చి చాలా పెంచాం, కానీ ప్రజల మీద భారం మోపలేదు. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచలేదు, ఎలక్ట్రిసిటీ ఛార్జ్ పెంచలేదు, రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచలేదు, స్టాంప్ డ్యూటీ పెంచలేదు, డెవలప్మెంట్ ఛార్జ్ పెంచలేదు. ఒక్కటంటే ఒక్క పని కూడా ప్రజల మీద భారం మోపే పని ఒక్కటి కూడా చేయలేదు. ఇవేవి చేయలేకుండానే ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆదాయం పెంచి ప్రజల సంక్షేమ కార్యక్రమానికి కానీ అదే రకంగా డెవలప్మెంట్ కార్యక్రమానికి కానీ బ్రహ్మాండంగా రెండింటిని కలగలిపి ముందుకు తీసుకు. చెప్పేటోడు చెవటోడు అయినా కానీ ఇన్నటోనికి ఇచ్చేది ఉండాలి కదా. చెప్పేటోడు ఎట్లా చెప్తాడు. రైతు బంధు ఎట్టి పరిస్థితుల్లో 10 ఎకరాల కంటే ఎక్కువ ఇవ్వద్దని సినిమా యాక్టర్లకు, సినిమా హీరోలకు, సంపన్న భూస్వాములకు, రియల్ ఎస్టేట్ సంపాదించిన వాళ్లకు, ఐపీఎస్లకు, ఐఏఎస్లకు 2వ తరగతి ఇవ్వటం అనేది అది తప్పని. ఒక అరగోపాల్ లాంటి ప్రొఫెసర్ మీద ఊపా కేసు పెట్టినారు. ఖచ్చితంగా టీఎస్పీఎస్సీని సమూలంగా ప్రత్యామ్నాయంగా గత ప్రభుత్వం ఆ మాటలు గత ప్రభుత్వం మంచిగా లేదు. నా వ్యక్తిగతంగా సోనియా గాంధీ కూడా అంత నిజాయితీ, ఈ తెలంగాణ తల్లి లాంటి నేత గుర్తుపెట్టుకోండి.